హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 10-15 పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పెరుగును మజ్జిగ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని మజ్జిగలో వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కూడా కొద్దిగా దంచి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాక ఈ మజ్జిగను ఇందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు బాగా మరిగించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో మీకు నచ్చితే లాస్ట్లో కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.